చెప్పు తాతయ్య, తర్వాత ఏమైంది? ప్రేమకు పుట్టిన విశ్వం ప్రేమను గెలిపించకుండా ఉంటుందా? అవసరమైతే అద్భుతాలు సృష్టించైనా సరే ప్రేమను గెలిపిస్తుంది. ఈ కథలో అలాంటి అద్భుతమే జీనీ అద్భుత దీపం నుండి బయటకొచ్చి అలాదిన్ ప్రేమను గెలిపించాడు. అలా అలాదిన్ జాస్మిన్ ఒకటయ్యారు. కథ అయిపోయింది రవి, ఇంక నిద్రపో, సరేనా? దొంగ పడుకో. తాతయ్య, నాకు ఒక డౌట్. అద్భుత దీపం ఉంటుందా అనేనా? అద్భుతాలు జరుగుతాయి రవి, వాటిని గుర్తించే దృష్టి ఉండాలి. ఆ దృష్టి అద్భుతాల్ని నమ్మితేనే వస్తుంది. అది కాదు తాతయ్య నా డౌట్. మరి ఇంకేంటి? జాస్మిన్ ఒక రాజకుమారి కదా, అందంగా ఉంటుందన్నావు. అన్ని రాజ్యాల రాజకుమారులు తనని పెళ్లి చేసుకోవడానికి పోటీ పడతారన్నావు. మరి అన్ని ఉన్న యువరాణి అలాదిన్ లాంటి ఒక పూర్ దొంగని అసలు ఎలా ఇష్టపడింది? అలాదిన్ ఏమిచ్చుంటాడు యువరానికి? చెప్పు తాతయ్య, చెప్పు. నేను కూడా యువరాణి లాంటి అమ్మాయికి నచ్చాలంటే నేనేమివ్వాలి? చెప్పు దొరా, నా శిలక ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు అంతా సత్యమే చెబుతా దొరా. చెప్పు దొరా, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు? ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్, దేని గురించి తెలుసుకో? ప్రేమ. మళ్ళీ వచ్చినావా దొరా? సరే చూద్దాం. ఈసారి కూడా ఆంజనేయ స్వామి వస్తే నిరాశ పడకూడదు దొరా, సరేనా? రామ్మ చిలకమ్మ ప్రేమ కోసం అలసిపోయేంతలా ఎదురు చూస్తున్నాడు దొర. ఈసారైనా ఒక శుభవార్త వినిపించి మన దొర నిరీక్షణకు శుభం పలికించమ్మా. కలలో చిలియే కథలో నీలా ఎవరు లేరా, కనులే వీడి ఎదురే రావా, నీకై వేచే వేళ. ఓ దొరా, ఏ క్షణాన్నైనా నీ యువరాణి నీకు ఎదురు పడచ్చు దొరా. క్షణమాయుగమా సమయం నిజమా నిన్ను చేరగా ఓ ప్రియా, నీలాకాశం నీలో సగమా దిగితాకవే నన్నిలా. ప్రేమ ఏ క్షణం నా జీవితంలో ఎదురవుతుందో తెలియదు, కానీ ఆ క్షణం నుంచి నా జీవితం అంతా బాగుంటుంది. బాగోకపోతే గ్యారంటీ ఉందా? ఇవాళ అదే షెఫ్ స్పెషల్ మ్యామ్, బాగుంటుంది. బాగోకపోతే రీఫండ్ అయితే ఇవ్వరుగా? నో మ్యామ్. సో గార్లిక్ వాడిన ఐటమ్స్ ఏంటి? యూ కెన్ ట్రై సలాడ్స్ మ్యామ్. ఏంటి కాల్స్ టెక్స్ట్ వెళ్ళట్లే? నో సిగ్నల్ జోన్ మ్యామ్. రెస్టారెంట్ థీమ్. అబ్బా, ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయిందని చెప్పకపోతే అమ్మ టెన్షన్ పడుతుంది. అంతా దీనివల్లే. ఓకే, 1 crispy mushroom salad. క్రిస్పీ మష్రూమ్. ఓకే. No, wait. Change it to this one. ఓకే మ్యామ్.
నో వెయిట్ అది కూడా కాదు. ఇంకేమున్నాయి? సంథింగ్ వర్త్ ట్రైయింగ్. ఓకే, 1 మెక్సికన్ పనీర్ సాలెడ్, వేడిగా ఉండాలి. లెమన్ స్క్వీజ్ చేయొద్దు, సెపరేట్గా ఇవ్వండి. కార్న్ వేయొద్దు, చిల్లీ సాస్ కూడా వద్దు. అండ్ చీజ్ బదులు విప్ క్రీమ్ ఫ్రెష్గా ఉండాలి. గాట్ ఇట్? ఓకే మ్యామ్, ష్యూర్. వాట్? ఎందుకే అంతలా ఆలోచిస్తున్నావు డిసైడ్ అవ్వడానికి? అరే, నచ్చిన ఫుడ్ తినాలి కదా. నేను అడుగుతున్నది ఫుడ్ గురించి కాదు, అబ్బాయి గురించి. ఏం డిసైడ్ అయ్యావు? ఫ్లైట్ మిస్ చేసావు, అట్లీస్ట్ మ్యాచ్ అయినా ఫిక్స్ అయిందని చెప్పవే. సో కమింగ్ టు ద పాయింట్, మిమ్మల్ని పెళ్లి చూపులో చూసినప్పుడే నాకు బాగా నచ్చేశారు. కానీ నేను మీకు నచ్చానా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండేది. యాక్చువల్లీ నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, కానీ మీరే నన్ను కలవడానికి వైజాగ్ని హైదరాబాద్ వచ్చారు. సో నేనంటే కూడా మీకు ఇష్టమని నాకు అర్థమైపోయింది. సో హియర్స్ టు us. హోప్ యూ లైక్ ఇట్. నేను యాక్చువల్లీ మిమ్మల్ని ఒక ఫేవర్ అడుగుదామని వచ్చాను. పర్లేదు, చెప్పండి. ఎనీథింగ్ ఫర్ యూ. నేను నచ్చలేదని చెప్పేసేయండి ఇంట్లో. వాట్? సి, ఐ టోల్డ్ యూ. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా? నో, పోనీ నేను నచ్చలేదా? అలా ఏం లేదు. మీతో ప్రాబ్లం లేదు, పెళ్లితోనే ప్రాబ్లం. మీకన్నా ముందర 20 మ్యాచెస్ చూడకుండానే రిజెక్ట్ చేశా. మరి ఈ పెళ్లి చూపులకు ఎందుకు ఒప్పుకున్నారు? ఇష్టం లేని పెళ్లి చూపులు అమ్మాయిలు ఎందుకు ఒప్పుకుంటారు? ఆరోగ్యం బాలేని అమ్మమ్మో అన్నం మానేస్తాను బెదిరిస్తే ఒప్పుకుంటారు. మా అమ్మకి లో బీపీ, లేకపోతే ఒప్పుకునేదాన్ని కాదు. అసలు మీకు పెళ్లితో ప్రాబ్లం ఏంటండి? చెప్పావా నీ బోర్డ్ ఫిలాసఫీ? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యూజువలీ మ్యారేజెస్ ఏం చెప్తాయి? అదర్ పర్సన్ కంప్లీట్స్ యూ అని. అంటే వేరే వాళ్ళ సగం ఫిల్ చేయడానికి మీలో సగం మీరు కోల్పోవాల్సి వస్తుంది. ఇది నేను. ఈ వాటర్ నా ఇష్టాలు, నా అభిప్రాయాలు, నా అలవాట్లు, నా నమ్మకాలు, ఈవెన్ నా లోపాలు కూడా. నన్ను నేను కోల్పోవడానికి రెడీగా లేను. నేను నాలా ఉండలేనప్పుడు వాట్స్ యూజ్ ఆఫ్ మ్యారేజ్ కమిట్మెంట్? ఓ వెయిట్. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే పెళ్ళి అనేది ఇట్స్ జస్ట్ అ డీల్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకేంటి బెనిఫిట్, నాకేంటి బెనిఫిట్, అంతే. అలా చూసుకున్నా ఈ సెటప్ అంతా మీకే బెనిఫిట్. అన్న ఫింగర్ బాల్ తీసుకురండి. యూ కంటిన్యూ. ఓకే, అలా చూసినా ఈ సెటప్ అంతా మీకే బెనిఫిషియల్ వెంచర్లా ఉంది. ఇండియాలో ఉన్న డిజైనర్ స్టోర్ని ఈ ఏజ్లో మా అమ్మని వదిలేసి మీతో పాటు యూఎస్ వస్తే నాకేంటి బెనిఫిట్? కమ్ ఆన్, సోషల్ స్టేటస్, లగ్జరీ లివింగ్ అండ్ వాట్ నాట్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే సగం ఏంటి మొత్తం కోల్పోయినా ఏం తప్పులేదు. సో బీ ప్రాక్టికల్ and let's get married. బానే ఉన్నాడా? చెయ్యి కట్ అయిందనుకుంటా. జరుగు. This is all because of you. Shut up, you're bleeding. Let me help. సో దగ్గరుండి క్లినిక్లో చూయించావు, అందుకే ఫ్లైట్ మిస్ అయింది, అంతేనా? పాప నా వల్లే అలా అయింది కదే. సో ఈ మ్యాచ్ కూడా పోయింది. ఇలా ఎన్ని రిజెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు? మీరు నన్ను బలవంత పెట్టకుండా నీకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకో, నీకు నచ్చినట్టుండు అనేంత వరకు. నచ్చినట్టు అంటే ఇలానా? జుట్టు చూడు ఎలా వదిలేసావు. అబ్బా, మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ చేశారా మీరు?
రెట్రోకే వచ్చాను. తెలుసు రెస్టారెంట్కి సింగిల్గా రావటమే వియర్డ్, అందులో కపుల్స్ రెస్టారెంట్కి సింగిల్గా రావటం ఇంకా వియర్డ్. అయినా ఎందుకు వస్తున్నానన్నా? కాదు కాదు, ఇట్స్ నాట్ అబౌట్ ఫుడ్, ఇట్స్ అబౌట్ ద రొమాంటిక్ అట్మాస్ఫియర్ దిస్ ప్లేస్ హ్యాస్. ఇక్కడ లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్, నాట్ వైఫై. నెట్వర్క్ కూడా ఉండదు, సో నో డిజిటల్ డిస్ట్రాక్షన్. ఎదురుగా ఉన్న వాళ్ళ పార్ట్నర్తో ఫీలింగ్స్ని డైరెక్ట్ ఐ టు ఐ కన్వే చేస్తారు. వచ్చిన ప్రతిసారి కొత్త కథలు చూస్తుంటాను. మేబీ దాట్స్ ద రీజన్ ఐ లైక్ దిస్ ప్లేస్. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక హ్యాండ్ ఇచ్చావు, ఇప్పుడు 11 అయింది. ఈ టైంలో పల్లవిని డిస్టర్బ్ చేయలేము. రేపు మార్నింగ్ ఫ్లైట్ దాకా ఏం చేయాలి? ఫ్లైట్ మిస్ అయిందని డిసప్పాయింట్ అవ్వకు, కావాలంటే ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. మార్నింగ్ ఫ్లైట్ కూడా మిస్ చేద్దామా ఏంటి? మార్నింగ్ 6కి ఫ్లైట్, ఎలాగైనా 4కి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అయినా మామూలు టైంలో ట్రై చేద్దామంటే ఓవర్ థింక్ చేస్తావు. ఇలాంటి టైమే దొరికిందానా నీకు ట్రై చేయడానికి? నేనేం ఓవర్ థింక్ చేయను, కావాలంటే నువ్వు ఓకేను, ఇప్పుడే ట్రై చేద్దాం. పిచ్చి వేషాలు వేయకు. పిచ్చి వేషాలు వేయకు. ఇది కాలేజ్లో ఎన్ని వేషాలు వేసేది, అసలు పట్టుకోలేకపోయేవాళ్ళం దీన్ని. క్రేజీ డేర్స్ చేసేది. ఇప్పుడు చూడు ఆంటీలో తయారైంది పెళ్ళైన తర్వాత. అదే చెప్పేది, ఇది కాలేజ్ లైఫ్ కాదు. ఆ ఫేజ్ అయిపోయింది. లైఫ్లో వెనక్కి వెళ్ళలేం, ముందుకే వెళ్ళాలి. ఇది పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాల్సిన ఫేజ్. అబ్బా, మళ్ళీ పెళ్లి పెళ్లి అని మా అమ్మలో నష్టపెట్టకుండా కజిన్లో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. నువ్వు కూడా చిన్నపిల్లలా కాకుండా మెచ్యూర్డ్గా ఆలోచించు. సీరియస్ అవ్వు లైఫ్లో. రెస్పాన్సిబుల్ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్. ఆంటీ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారా? దానికి చెప్పు, నాకు కాదు. నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నేనెందుకు అంటాను? బొటిక్ బిజినెస్ అంటావు, పెళ్లి చేసుకొని అంటావు, మన ఫ్రెండ్స్ సార్ మెన్యూ. సార్ షెఫ్ స్పెషల్ ట్రై చేయండి, బాగుంటుంది. బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది సార్. అయితే అదే తీసుకొచ్చేయండి. షూర్ సార్, థ్యాంక్ యూ. తనేనా? అయినా ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు, కానీ ఒక అమ్మాయికి దగ్గర అయ్యేంత ధైర్యం నాకు లేదు. నాకు నమ్మకం లేదు. అందుకే నీ లైఫ్కి ఎవరేం యాడ్ చేయలేరు అనుకుంటున్నా. ఇంపాసిబుల్. ఆల్రెడీ ఫిల్ అయిన క్లాస్ లో ఇంకేం యాడ్ చేస్తారు? ఐఎమ్ ఎమోషనలీ అండ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. ఐ డోంట్ నీడ్ అనదర్ పర్సన్ టు కంప్లీట్ మీ. అసలు ఇంకో మనిషి దగ్గర ఏముంటుంది? తెలుసుకోవాలని ట్రై చేస్తే తెలుస్తుంది ఇంకో మంచి దగ్గర నీకు ఇవ్వడానికి ఏమైనా ఉందా లేదా అని. ఎలా తెలుసుకోవాలి? నీలా గంటలో పెళ్లి చూపుల్లో తెలుసుకోమంటావా? ఎంత టైం కావాలి? 1 సంవత్సరమా? తెలీదు, కానీ ఖచ్చితంగా గంటలో పెళ్లి చూపుల్లో ఒక మంచి గురించి మాత్రం తెలీదు. తెలుసుకోవాలనుకుంటే తెలుస్తుంది. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు అవర్ కాలేజ్ డేస్. ఒక డేర్. ఇక్కడున్న వాళ్ళలో ఒక స్ట్రేంజర్ని సెలెక్ట్ చేసుకుని అతనితో కలిసి ఒక 1 hour టైం స్పెండ్ చేయి. చూడు గంటలో ఏమైనా తెలుస్తుందా అని. నిజంగా తెలుసుకోవడానికి ట్రై చేయి. ఏంటే మీ పిచ్చి డేర్స్? ఇస్ దట్ ఎ డేర్? డిపెండ్స్ ఆన్ వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. యూ కెన్ క్విట్ ఇఫ్ యూ వాంట్ టు. ఎందుకే కావాలని రెచ్చగొడుతున్నావు? హే వద్దు, అది అలానే అంటది, పట్టించుకోకు. దీనికి కూడా ఓవర్ థింకింగా? డేర్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్? డేర్ యాక్సెప్టెడ్.
తనని చూసిన వెంటనే నా కళ్ళు వెతకడం ఆపేశాయి. చీకట్లో వెలుగుతున్న నిధిలా దొరికేసింది. ఇంకా వెతకక్కర్లేదనిపించింది. ఐ కెన్ ఫీల్ ఇట్. తెలుస్తుంది. షీఈస్ ద వన్ రైట్ దేర్. సో ఎవరిని చూస్ చేసుకుంటున్నావు? నన్నెందుకు చూపిస్తుంది? ఏంటే నిజంగా స్ట్రేంజర్తో వెళ్తున్నావా? తప్పే ఉంది. మా పేరెంట్స్ కూడా అప్పటిదాకా కలవని ఒక స్ట్రేంజర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటున్నారుగా. మీ పేరెంట్స్ చూసేది రిచ్ అండ్ సేమ్ క్యాస్ట్ స్ట్రేంజర్ ని, నాట్ లైక్ హిమ్. వాడు చూడు తేడాగా ఉన్నాడు. నో సిగ్నల్ జోన్ లో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ డేర్ అని చెప్పకు. లెట్ హిమ్ బీ హిమ్. ఆనెస్ట్ గా తన గురించి తెలుసుకోవడానికి ట్రై చేయి. నువ్వు ఉండవే. ఇంకోసారి కాన్సిక్వెన్సెస్ ఆలోచించవే. టు హెల్ విత్ ద కాన్సిక్వెన్సెస్. ఎదురైనా ఎదురెళ్ళి మాట్లాడలేను. తనే నా సోల్మేట్ అయినా నేనేం చేయలేను. మా కథ మొదలవ్వాలి అంటే తనే ఎదురొచ్చి నాతో మాట్లాడాలి. వాట్ ఆర్ ద ఆడ్స్? అది అసలు జరిగే పనేనా? రవి, బిలీవ్ ఇన్ డెస్టినీ. విధి నీకో దారి చూపించింది అనిపిస్తే ధైర్యంగా ఆ దారిలో వెళ్ళు. ఎవరికి తెలుసు రవి, ఆ దారి చివరే నువ్వు వెతుకుతున్న అద్భుతం దొరకచ్చు. బండుందా? బండి తీ వెళ్దాం. ఎక్కడికండి? ఎక్కడికో చెప్తే కానీ రావా? వస్తాను. అంటే ఒక స్ట్రేంజర్తో. స్ట్రేంజర్తో అయితే రావా? నేనేమైనా సీరియల్ కిల్లర్లా అనిపిస్తున్నానా? చిచి లేదండి, మీరు చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నారు కదా. మరి తీసుకొచ్చే వెళ్దాం. చాలు. అవును, నీ పేరేంటి? పేరు రవి అండి. రవి. నీ పేరు?
నా పేరు కూడా తెలియకుండా ఒక స్ట్రేంజర్ తో బయటికి ఎలా వచ్చావు? నేను సీరియల్ కిల్లర్ అయితే ఏం చేస్తావు? సీరియల్ కిల్లర్? అయినా నా పేరు చెప్పను, నువ్వే నాకు పేరు పెట్టు. నాట్ నౌ, మేబీ when we know each other better. జాస్మిన్. Hey, stop! ఏంటండి? అది అవును, అసలు విషయం అడగడం మర్చిపోయాను. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మీరే చెప్పండి. నాకు ఒకటి తాగాలనుంది. అయ్యో. వాట్? ఓకే. ఓకే, చాలో. నేను టీ తాగనండి, నాకు అలవాటు లేదు. నీకు బ్రెయిన్ వాడే అలవాటు కూడా లేదా? నేను అడిగింది బీర్. బీరా? నాకొకటి తాగాలనుంది. అయినా సైకిల్ చేశాను కదా. అప్పుడు డౌట్ వచ్చిందండి, కానీ మిమ్మల్ని చూస్తే పద్ధతి అయిన అమ్మాయిలా ఉన్నారు. సో అలాంటి హలో, తాగే వాళ్ళకి పద్ధతి లేనట్ట ఏంటి? జడ్జ్ చేస్తున్నావా? నా ఉద్దేశం అది కాదండి. సారీ అండి. అది సరే గాని ఇంకేదైనా చెప్పు. ఏం చెప్పనండి? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటంటే ఛాయ్ అనే పేరు మీకు ఎలా వచ్చిందో తెలుసా అండి? అప్పట్లో ఒక చైనీస్ ఎంపరర్ తన తోటలో కూర్చొని బాయిలింగ్ వాటర్ తాగుతుంటే గాలికి 2-3 ఆకులు వచ్చి అందులో పడ్డాయి. తను చూసుకోకుండా తాగేశాడు, నచ్చింది. సో ఆ బ్రూకి చా అని పేరు పెట్టాడు. చా అంటే చైనీస్లో టు బీ టెస్టెడ్ అని అర్థం. ఆ తర్వాత అది ఇండియాకి వచ్చి చాయ్ అయింది. అంటే ఎఫ్ఎంలో చెప్పే ఇంట్రెస్టింగ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ ద నాలెడ్జ్. నీ గురించి ఏం లేవా చెప్పడానికి? ఏం లేవంటే టైం ఎలా కిల్ చేస్తావు? ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటూ కూర్చోవాలా? నువ్వు కనీసం నా మొహం కూడా చూడట్లా. నా గురించి మొత్తం చెప్పిన 5 minutes కంటే ఎక్కువ టైం పట్టదండి. పక్క వాళ్ళకి చెప్పుకునేంత లేదా నాకు నేను మెచ్చుకునేంతగా నా జీవితంలో గొప్పగా ఏం జరగలేదు. ఐఎమ్ జస్ట్ నోబడీ, alone and unhappy. మీ గురించి చెప్పండి. నా గురించి నేనేం చెప్పను, నువ్వే అడక్కు. అవును, ఇందాకేంటి రెస్టారెంట్లో నో సిగ్నల్ జోన్లో ఫోన్ మాట్లాడుతున్నావు? అది ఫోన్ కాదండి, నాతో నేనే మాట్లాడుకుంటున్నా. వాయిస్ రికార్డింగ్. అవునా? నీతో నువ్వే మాట్లాడుతూ వాయిస్ రికార్డ్ చేసుకుంటున్నావా? ఎందుకలా? గజనియా? కాదండి, నేను ఎఫ్ఎంలో కంటెంట్ రైటర్గా వర్క్ చేస్తుంటాను. సో ఈ కంటెంట్ ఐడియాస్, ఆ మూమెంట్లో అనిపించిన థాట్స్ అండ్ ఫీలింగ్స్, వాటి మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి మర్చిపోకుండా ఉండడానికి రికార్డ్ చేస్తుంటాను. ఫైనలీ సంథింగ్ ఇంట్రెస్టింగ్. నథింగ్. నువ్వు చేసిన రికార్డింగ్ ఒకటి వినిపించు. రికార్డింగ్? సర్లే, పర్సనల్ అయితే వద్దులే. పర్సనల్ ఏం లేదండి, నార్మలే. అవునా? అయితే వినిపించు. కమ్ ఆన్. వినిపించవయ్యా. ఇది 25 ఏళ్ల పసితనం, ప్రేమని ప్రాధేయపడాను ప్రతి క్షణం. విధి రాసుంటే ఈ స్వప్నం, తను కనిపించడానికి ఇంకెంత ఆలస్యం. సీరియస్లీ? డెస్టినీ, సోల్మేట్స్? నిజం చెప్పు, గ్రీస్ శతాబ్దం నుంచి టైం ట్రావెల్ చేసి వచ్చావు కదా నువ్వు? లేదండి, ఇక్కడే.
ఫర్ సపోజ్ సోల్మేట్స్ లేరనుకో, నువ్వు లైఫ్లో తనని కలవ్వనుకో, ఎవరో ఒక అమ్మాయిని నీ సోల్మేట్ అనుకుని తనని పెళ్లి చేసుకుని తర్వాత తన నీ సోల్మేట్ కాదని తెలిసి జీవితాంతం ఒక ప్యాషన్లెస్ మ్యారేజ్లో బతికి బతికి చచ్చిపోయావనుకో, ఎలా ఉంది? చాలా భయంకరంగా ఉందండి కదా, అందుకే అలా చెప్పరు. మరి సినిమాలు, పాటలు, కథలు, కవితలు ఇవన్నీ నీ సోల్మేట్ ఎక్కడో పుట్టింది, తను రాగానే నీ లైఫ్ అంతా చాలా బాగుంటుంది అని చెప్తాయి. అవన్నీ నమ్మకు, తర్వాత డిసప్పాయింట్ అవుతావు. ఏంటి కరెక్ట్ కాదా? అంటే నేను అలా అనుకోనండి. అనుకో. అయినా నీకు కావాల్సిన అమ్మాయి బీర్ తాగకూడదు, పద్ధతిగా ఉండాలి, ఇంటి పని వంట పని చేసుకుంటూ నువ్వే సర్వస్వం అనుకుంటూ బతక. వంట వచ్చుండాలి కదండి. సీరియస్లీ వంట రావాలి కదా. దిస్ ఇస్ ద మూమెంట్. ఐ హేటెడ్ హిమ్. ఫర్గెట్ ఇట్. నన్ను డ్రాప్ చేయి. ఏమైందండి? డ్రాప్ చేయి. హలో హలో, ఏమైంది? వచ్చేస్తున్నానే. నేను చెప్పలే వాడు తేడా అని. బోరింగ్ క్యాండిడేటే, చిరాకు వస్తుంది. సరే వచ్చేస్తున్నాను. వచ్చేసి. ఓకే. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుందండి. బండిలో పెట్రోల్ ఉందో లేదో కూడా చూసుకోవా? గాడ్, మొత్తం నిల్లా? వద్దండి. ఏంటి అంటే మీరు మొయ్యలేరండి. నీ చావు, నువ్వు చావు. నేను క్యాబ్ బుక్ చేసుకుని పోతున్నా. జాగ్రత్త అండి. ఓకే ఓకే, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. బాయ్. పాపం, ఎలా వెళ్తాడు? అవును, నువ్వెలా వెళ్తావు? అంటే కొంచెం దూరంలో పెట్రోల్ బంక్ ఉందండి, నడిపించుకుంటూ వెళ్తాను. అంత శ్రమెందుకు గానీ బాటిల్లో పెట్రోల్ తెచ్చుకో, నేను ఇక్కడే ఉంటా. మీరు ఇక్కడ ఒకళ్ళు ఎలా ఉంటారండి? ఇంత రాత్రి సేఫ్ కాదు, నేను ఉంటాను. హలో, వాట్ యు మ్యాన్? నువ్వు లేకపోతే నేను ప్రొటెక్ట్ చేసుకోలేనా? నా ఉద్దేశం అది కాదండి. షట్ అప్. ఐ నో యువర్ ఇంటెన్షన్ అండ్ ఐ నో యువర్ టైప్. మై టైప్? నా గురించి మీకేం తెలుసండి? అమ్మాయిలు ఇలాగే ఉండాలి, ఇదే చేయాలి అని లిమిట్ లో పెట్టాను. నువ్వెవరు? నేనెవరిని? నేను ఇవన్నీ ఎప్పుడు అన్నాను? అన్నావు. పోన్లీ పాప హెల్ప్ ఆఫర్ చేస్తే అలాగే అన్నావు. తప్పు ఒప్పుకో. నేనేమో అనుకుంటా, నేను ఎందుకు ఒప్పుకోవాలండి? అనలేదా? నువ్వు లేకపోతే నేను ప్రొటెక్ట్ చేసుకోలేను అనలేదా? చూపిస్తా ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఏంటి? నీ మీద నిజంగానే పెప్పర్ స్ప్రే కొట్టాలి. నోటికి ఏదొస్తే వంటరా అమ్మాయిలు వేస్ట్ అంటావా? తాగే వాళ్ళకి పద్ధతి లేదంటావా? నువ్వు లేకుండా నేను ప్రొటెక్ట్ చేసుకోలేనా? మరువులేనా? ఏమనుకుంటున్నా నీ గురించి? చెప్పేమనుకుంటున్నావు? మందు అలవాటు మంచిది కాదన్నా అండి. లివర్ ఉన్న ఎవరు తాగకూడదు. వంట బేసిక్ అండి. ఆకలి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వచ్చి ఉండాలి. అమ్మాయి అబ్బాయి అని జెండర్ లేదు. ఇక బరువు విషయానికి వస్తే మా తాతయ్య చెప్పారు, మనం ఉండగా ఆడపిల్లలతో బరువు మోయించకూడదు అని. దాని అర్థం మీరు మొయ్యలేరని కాదు కదా, మేముండగా మీకెందుకు శ్రమ అని. ఇట్స్ నాట్ ఏ జడ్జ్మెంట్ అండి, ఇట్స్ అ సర్వీస్. అలా అనుకుంటే ఇంతాక మీరు కూడా నేను ఇక్కడే ఉంటాను, పెట్రోల్ తెచ్చుకో అన్నారు.
అందులో మీ ఉద్దేశం హెల్ప్ చేయటమే కానీ నేను బండి నడిపించుకుంటూ వెళ్ళానని జడ్జ్మెంట్ కాదు కదా. మీకు తోడుంటాను అన్నది కూడా వై డోంట్ యూ లుక్ ఎట్ ఇట్ లైక్ ఎ సర్వీస్ అండి. దిస్ ఇస్ ద మూమెంట్. హీ సర్ప్రైజ్డ్ మీ. అన్ ఆర్డినరీ పర్సన్ ఇన్ అన్ ఆర్డినరీ అటైర్. ఫస్ట్ చూడగానే ఇట్స్ సో టెంప్టింగ్ టు జడ్జ్ హిమ్. బట్ పైకి కనిపించేదానికన్నా హీ సంథింగ్ మోర్. పెట్రోల్ తెచ్చుకుందాం పద. వాటర్ తాగుతారా? నాకొద్దు, నువ్వే ఫినిష్ చేయి. ఇంకా చెప్పు, ఆ రెస్టారెంట్కి రెగ్యులరా నువ్వు? అవునండి. మీరు? నేను ఫస్ట్ టైం. అదేంటి హైదరాబాద్లో ఉంటూ రెట్రోకి ఒకసారి కూడా రాలేదా? నీకు చెప్పానా నాది హైదరాబాద్ అని? మరి నా గురించి నేనేం చెప్పను, నువ్వేం అడుక్కో. అదేంటండి? నథింగ్. అది సరే, ఆ రెట్రో ఏంటి అంత ఫేమస్సా? అది కపుల్స్ కి గో టు ప్లేస్. కనిపిస్తోంది, అందరూ కపుల్సే ఉన్నారు, నువ్వు తప్ప. అవును, నీకేం లవ్ స్టోరీస్ లేవు కదా? నాకు ఓ లవ్ స్టోరీ ఉందండి. చిన్నప్పుడు ఊర్లో, అదే స్కూల్లో. అవునా, ఏమైంది మరి? విడిపోయామండి. అవునా, రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారా? పోనీ గొడవ పడ్డారా? నాకు ఇంట్రెస్ట్ పోయింది లవ్ స్టోరీ మీద. మీరెవరినైనా లవ్ చేశారా? నో, ప్రేమ ఊహలోనే బాగుంటుంది. ఇట్స్ జస్ట్ అ ఫ్యాంటసీ. అయినా నా గురించి ఏం చెప్పినానుగా, నువ్వే చెప్పు, ఎలా విడిపోయారు? అసలు కలిస్తేనే కదండి విడిపోవడానికి. దూరం నుండే చూసేవాడిని, దగ్గరికి వెళ్తే కాళ్ళు వణికేవి. అనుకున్నా. ఏమనుకున్నారు? ఫస్ట్ టైం లవ్ అంటే ఎవరైనా భయపడతారు. సెకండ్ లవ్ కి భయపడలేదా మరి? సెకండ్ లవ్ యాక్చువల్లీ తను మా ఊరు నుండి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డా అండి. అప్పుడు మా తాతయ్య చెప్పారు, నీ కోసమే పుట్టిందా అనిపించే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది రవి, తన చెయ్యి మాత్రం వదిలిపెట్టుకో అని. అప్పటి నుండి నా సోల్మేట్ కోసం వెయిటింగ్ అండి. అలా నీ సోల్మేట్ కోసం ఎదురు చూస్తూ ఉండు, మీ తాతయ్య వయసు వచ్చేదాకా సింగిల్ గానే ఉంటావు. లేదండి, నా సోల్మేట్ నాకు కనిపించింది. తనే నీ సోల్మేట్ అని ఎలా తెలుసు నీకు? ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, అదొక ఫీలింగ్. యుల్ ఫీల్ ఇట్, యుల్ నో షీస్ ద వన్ అని. దేర్స్ నో సచ్ థింగ్ యాజ్ ద వన్. సర్లే, నీ పిచ్చి నాకెందుకు గానీ తనకైనా చెప్తావా నీ లవ్? పక్కా చెప్పాలండి, కానీ కొంచెం దూరం నుంచే చూస్తానండి, దగ్గరికి వెళ్ళగానే కాళ్ళు నొక్కుతాయండి, అంతేనా? నో, చెప్పేయాలి. ప్రేమిస్తే చెప్పేయడం కరెక్ట్, దాచుకోవడం కరెక్ట్ కాదు. తన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, డియర్, తన పేరేంటి? పేరు జాస్మిన్ అండి. జాస్మినా? మీ ఊర్లో జాస్మిన్ అనే పేరు అమ్మాయిలు కూడా ఉన్నారా? మా ఊరు కాదులేండి, అయినా మా ఊరు అమ్మాయిలకు మంచి పేర్లు ఉండకూడదా? చూసారా, మీరు కూడా జడ్జ్ చేస్తున్నారు. సారీ. ఇట్స్ ఓకే. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి మా ఊర్లో అమ్మాయిలందరి పేర్లు మంచి పేర్లే. అవునా? మరి నీ చిన్నప్పటి క్రష్ పేరేంటి? పేరుదే ఉందండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు ఉంటుంది. మీ పేరేంటి? టాపిక్ డైవర్ట్ చేయకు, ఆమె పేరు చెప్తావా లేదా? మంగతాయారు. మంగతాయారు, సారీ. తప్పండి, అలా పేరు చూసి నవ్వకూడదు. అయినా పేరు చూసి ఎవరు ప్రేమించరు. అవునా? అయితే నీ జాస్మిన్ని కూడా పేరు చూసి ప్రేమలో పడలేదా? జాస్మిన్ లేదండి. అవునా? మరేం చూసి పడ్డా? ఎలా ఉంటుంది నీ జాస్మిన్? చాలా బాగుంటుందండి.
ఇన్ని రోజులు ఒక అందమైన ప్రిన్సెస్ అంటే నా ఊహల్లో ఒక బొమ్మ ఉండేది, కానీ తన ముందు ఆ బొమ్మ కూడా పనికిరాదు. తనలా ఎవ్వరు లేరు. షీస్ జస్ట్ సో బ్యూటిఫుల్. ఇంతకీ జాస్మిన్ కి తెలుసా నీ గురించి? తెలీదండి. అదేంటి, నువ్వే తన సోల్మేట్ అని తనకు తెలియాలి కదా. డెస్టినీ తన నీ కోసం వేరే లోకం కాదు వేరే గ్యాలక్సీ నుంచి భూమి పైకి తెప్పించి ఉండాలి కదా. ఒక్క నిమిషం అండి, 1 minute. ఇప్పుడే వస్తాను. ఓకే, ఇప్పుడే అర్థమైంది. ఒక క్షణం జ్ఞాపకంగా మారాలంటే ఏదేదో జరగక్కర్లేదు. ఇష్టమైన వాళ్ళతో సంబంధం లేని సంభాషణలైనా చాలు. వెళ్దామండి. ఏంటి ఫోనా? నాకెవరు చేస్తారండి? అమ్మా నాన్న? ఓ సారీ. పర్లేదు. ఎప్పుడు? చిన్నప్పుడే. తర్వాత తాతయ్య దగ్గర పెరిగాను. ఆయనే నాకన్నీ. తర్వాత ఆయన కూడా నిన్నొకటి అడగచ్చా? ఇందాక అలోన్ అండ్ అన్హ్యాపీ అన్నావు. అలోన్ ఓకే, అన్హ్యాపీ ఎందుకు? అలోన్ కాబట్టే అన్హ్యాపీ అండి. అది అంతేలేండి. నేను అర్థం అవ్వాలంటే నేను దగ్గర అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం కావాలి? 1 సంవత్సరం సరిపోతుందా? అంత టైం లేదు మన దగ్గర. కమాన్, ఇదే ఆఖరి నైట్ అనుకుని ఓపెన్ అప్ అయిపో. ఆఖరి నైటా? మరి తర్వాత? అనుకోమన్నాను. ఓ అనుకోమన్నా. చెప్తావా లేదా? అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్క లోటైతే ఉందండి. ఏ ఉంది? నీకు నచ్చిన పని చేయి, నీ ఫ్రీడమ్ నీకుండేలా చూసుకో, ఇండిపెండెంట్ ఉండు. ఇంకా లైఫ్ లో ఏ లోటు ఉండదు. నాకు అవన్నీ ఉన్నాయండి. మా తాతయ్యకి ముందే తెలుసు అనుకుంటా. నాకు కావాల్సినవన్నీ ముందే ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఒక ఇల్లు, కాలేజ్ అడ్మిషన్, ఇవన్నీ నేను కోరుకోకుండానే ఎదురొచ్చేవి. అన్నీ ఉన్నా ఏదో తెలియని లోటు. అప్పుడు అర్థమైందండి, ఎన్నున్నా మనసుకు దగ్గరైన వాళ్ళు పక్కన లేకపోతే అదే ఒక పెద్ద లోటని. బట్ యు వెరీ ఎమోషనల్లీ డిపెండెంట్. ఎవరో ఒకళ్ళు ఉంటేనే నీ లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నావు. అదే నిజమండి. ఏ ఎమోషన్ అయినా అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ఎవరి చేయి పట్టుకోకుండా ప్రయాణం ముగిచ్చొచ్చేమో, కానీ ఆ ప్రయాణం అందంగా మాత్రం ఉండదు. ఆ చేతిని వాళ్ళు మధ్యలో వదిలి వెళ్ళరని గ్యారంటీ ఉందా? అవతల మనిషి వల్ల మన ప్రయాణం బాగుంటుందని నమ్మకూడదు. నమ్మితే తప్పేంటండి? మనం ఇందాక నుంచి కలిసి ఉన్నాం కదా, నన్ను నమ్ముతున్నావా? సరే, మనం లవర్స్ అనుకో. నన్ను నమ్ముతున్నావు కదా? ఏమండి, మీకు దండం పెడతాను, ఆపేద్దామండి. ఈ టైంలో అడ్వెంచర్స్ ఏంటండి? కంగారు పడకుండా నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వు. స్టడీ, స్ట్రైట్. ఏమండి ఏమన్నా తగులుతుందేమని భయం వేస్తుంది. స్ట్రైట్. హే, వెనక్కి చూడకు. మే హూనా, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. హే, రైట్ తీసుకో. అయ్యో, మీకు రైట్ అంటే నాకు లెఫ్ట్ అండి. సారీ, తగులుతున్నాయి, కాస్త చూసి చెప్పండి. ఓకేనా? ఓకే. ఈసారన్నా కరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడు నీ రైట్. రైటా? రైట్. అమ్మోయ్, చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయారా? హే, సూపర్. ఏ సూపర్ అండి. మన ఇద్దరికి బాగా సింక్ అయింది. అయిందా? అయితే ఆపేద్దామండి. అప్పుడేనా? రిలేషన్షిప్ అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం. మధ్యలో ఆపేస్తా అంటే ఎలా? ప్రయాణం ఏంటి?
ఇంకా వస్తానే ఉంది. ఇవిడేంటి ఫోన్ చూస్తే? ఫోన్ చూస్తారేంటండి? హే, కన్ఫర్మ్ ఈరోజు నన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయారు కదా. కంగారు ఎందుకు పడుతున్నావు? నన్ను నమ్మితే ఇలా భయపడవు. నిజం చెప్పు, నమ్ముతున్నావా లేదా? ఏంటి సడన్ గా అంత కాన్ఫిడెన్స్? వెనకాల చూసుకో, మళ్ళీ పడిపోతావు. మీరున్నారు కదా, చూసుకుంటారు. ముందే చెప్తున్నాను, యు బెటర్ స్టాప్. ఏ నెక్స్ట్ స్టెప్ వేయకు, చూసుకో. చూసావా, రిలేషన్షిప్ లోకి గుడ్డిగా నమ్మి వెళ్తే ఇలాగే కింద పడతావు. నేను పడలేదండి, మీరు నన్ను పడనివ్వలేదు. ఇది జస్ట్ డెమో. యు నో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఆలోచించకుండా రిలేషన్షిప్ బాగుంటుందని గుడ్డిగా నమ్మేయడం కరెక్ట్ కాదు. ఓకే అండి, ఓకే. ఏంటి ఓకే? నువ్వు చెప్పేమనుకుంటున్నావు? నేను అంత ఆలోచించనండి. ప్రతిదానికి ప్రతిసారి అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వి లవ్ విత్ నథింగ్ మోర్ దాన్ హోప్. సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ రైట్ అండ్ దెన్ వీ ఫీల్ ఎవ్రీథింగ్ గోస్ రైట్. గ్యారంటీ ఉందా? ఎవ్రీథింగ్ గోస్ రైట్ అని గ్యారంటీ ఉందా? రిలేషన్షిప్ గ్యారంటీతో రాదండి, ఒక్కటే గ్యారంటీ. అయితే ఎదుటి వారిని నమ్మాలి, లేదా నమ్మేంత ప్రేమించాలి. ఎందుకు నమ్మాలి అని కూర్చుంటే నిజంగా ఎవరిని ప్రేమించలేం. వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. హలో, లేవేంటి? నాకు ఎగ్జాక్ట్ అదే డిజైన్ అదే మెటీరియల్లో కావాలి. నో 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 నో, నువ్వెంత కన్విన్స్ చేసినా వినను. రేపు పొద్దున్న డిజైన్స్ లేవనుకో, వెతుక్కుంటూ వచ్చి నీ షాప్ తగలబెట్టేస్తా. ఇప్పుడు తగలబెట్టడానికి జోక్ అనుకుంటున్నావా? వెరీ గుడ్, బాయ్. ఏంటి? పెట్రోల్ తీసుకొచ్చాను, వెళ్దాం. ఆల్రెడీ బైక్లో పెట్రోల్ ఉందని తెలిస్తే నా పరిస్థితి ఏంటో. అసలు ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా ఆ రిలేషన్షిప్ బాగుంటుందని ఎలా నమ్ముతావు? ఏమండి, అది నా ఒపీనియన్ అనుకొని వదిలేసేయచ్చు కదా. మీకు కావాల్సిందే నేను చెప్పాలనుకోవటం ఏం బాగాలేదండి. నేనేమనట్లేదు. యూ కెన్ హ్యావ్ యువర్ ఒపీనియన్స్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ అ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ స్టూపిడ్. ఏమండి, అయినా మనం ఇలా గొడవపడే బదులు పని చేద్దామండి. మనకు కలిసిన అభిప్రాయాలకు కాకుండా కలవని వాటికి మార్కులు వేసుకుందాం. లెట్స్ అప్రిషియేట్ అవర్ డిఫరెన్సెస్. ఇంట్రెస్టింగ్, లెట్స్ గో. ఫస్ట్ నేను సినిమాలు, ఏ జానర్ సినిమాలు ఎక్కువ ఇష్టం? జానర్ రొమాంటిక్ ఫ్యాంటసీ టేల్స్ లైక్ అలాదిన్, సిండ్రిల్లా, జగదేక వీరుడు అతిలోక సుందరి, సాహస వీరుడు సాగర కన్య. అదే కదా, హీరో లాస్ట్ లో చచ్చిపోయాడు అనుకుంటే ఏదో శక్తి వచ్చి విలన్ లేచి చంపేస్తాడు. అన్ని లవ్ స్టోరీసే, అన్ని హ్యాపీ ఎండింగ్స్. చెత్తలా ఉంది. +1. ఐ డోంట్ లైక్ ఫ్యాంటసీ మూవీస్. ఐఎమ్ మోర్ ఇంటూ రియలిస్టిక్ మూవీస్. ఎందుకు నచ్చవండి ఫ్యాంటసీ మూవీస్? రియల్ కాదు కాబట్టి, అన్రియలిస్టిక్ ఉంటాయి కాబట్టి. మరి హ్యాపీ ఎండింగ్స్ తో ప్రాబ్లం ఏంటండి? కమ్ ఆన్, హీరో హీరోయిన్ కలవగానే సినిమాలో ఎండ్ టైటిల్స్ పడిపోతాయి. ఆ తర్వాత కదా అసలు కథ మొదలయ్యేది. ఆ గొడవల గురించి ఎవ్వరూ మాట్లాడరు.
+1. ద హోల్ పాయింట్ ఈజ్ సినిమాలో ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ దాటుకొని వాళ్ళు ఒకటయ్యారు అంటే ఇకపై ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ ఎదుర్కొంటారనే కదా అర్థం. క్రేజీ. ఇట్స్ నాట్ అబౌట్ ది స్ట్రగుల్స్. నో ఆర్గ్యుమెంట్స్ అండి, ఓన్లీ డిసగ్రిమెంట్స్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వన్, గ్రాండ్ జెస్చర్స్. ఐ థింక్ ద పర్ఫార్మేటివ్ స్టంట్స్ ప్రీ ప్లాన్డ్, షో ఆఫ్ కోసం చేసినట్టు ఉంటుంది. ఐ లైక్ దమ్ గ్రాండ్ గెస్చర్స్. లైక్ ఈ ప్రేమను ఎలా అయినా చూపించచ్చు కదండి. ఎవరేమనుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. నచ్చిన అమ్మాయికి ఎంత ప్రేమిస్తున్నామో చూపియాలి అని గ్రాండ్గా చెప్తారు. ఇంకోటి ప్రీ ప్లాన్. ప్రీ ప్లాన్ అనుకుంటే వెడ్డింగ్ కూడా ప్రీ ప్లాన్డ్ ఈవెంటే. బట్ అందరి ముందు ప్రౌడ్గా వాళ్ళ లవ్ని సెలబ్రేట్ చేసుకోవటం ఐ లైక్ ఇట్. సి, మనకేం కలవట్లేదు. ఐఎమ్ వెరీ స్కెప్టికల్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ మ్యాజిక్. +1. ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీ మ్యాజిక్. ఓ, అబౌట్ మ్యాజిక్. యూనివర్స్లో దేనికైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యాపిల్ కింద పడేస్తే గ్రావిటీ ప్రకారం కిందే పడుతుంది, కానీ గాల్లో అయితే ఎగరదుగా. ఏమో, మన కంటికి కనిపించకుండా గాల్లో ఎగురుతున్నాయేమో. 1 మెగాపిక్సెల్తో చూస్తేనే మ్యాజిక్ కనిపిస్తుందేమో. అంత మెగాపిక్సెల్ మన కంటికి లేదేమో. కమ్ ఆన్, టూ మచ్ హైపోథెటికల్. ఇంపాసిబుల్. +1. +1 అండి, పాసిబులే కదా. ఛాన్స్ అయితే నో 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 నో, ఇంపాసిబుల్. +1 +1 +1 +1 +1 +1. ఓకే ఓకే అండి, ఓకే. దిస్ ఇస్ వెన్ ఐ రియలైజ్డ్ నేను అనుకునే దానికంటే మా ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరికి కలిసిన ఒకే ఒక్క విషయం ఏమీ కలవట్లేదని నిజం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ అబౌట్ అవర్ డిఫరెన్సెస్, వీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. ఏంటి సడన్ గా డల్ అయ్యావు? నథింగ్ అండి. చెప్పు. అరే ఏమైంది? ఏం లేదండి. చెప్తా. మీ నంబర్. ఫ్రెండ్ కాల్. ఎప్పుడు వస్తున్నావంట? వచ్చేస్తున్నానే. అవును, ఇందాకేదో అడుగుతున్నావు. ఏం లేదండి. ఎందుకంత డల్? ఇది చూడు. కళ్ళలో చూడవు, నేను చూస్తే కళ్ళు తిప్పేస్తావు. అప్పుడప్పుడు నాతోనే మాట్లాడుతున్నావా అనిపిస్తుంది. ఇది చూసేదని చెప్పు. ఏం చెప్పనండి? ఫ్లర్ట్ చెక్. హిట్ మీ విత్ యువర్ బెస్ట్ పికప్ లైన్. ఫ్లర్ట్ అంటే నేను ఎప్పుడు చేయలేదు, అందుకే ఇప్పుడు చెయ్యి. నువ్వు రైటర్ కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీ మీద. 1 minute అండి. రవి, ఎలా చెప్పనండి? మీ కళ్ళల్లోకి చూస్తూ ప్రేమలో పడకుండా ఉండటం చాలా కష్టం అని. మిమ్మల్ని ఫ్లర్ట్ చేయక్కర్లేదు, మీ గురించి నిజం చెప్తే చాలు. ఏ ఉమెన్ లైక్ యూ deserves to be celebrated. దా. పర్లేదండి. స్టార్ట్ చేయి. ఏం మాటలు రావట్లేదు. మీ నవ్వు చాలా బాగుంటుందండి. మీ నవ్వు చాలా బాగుంటుందండి. ఇది చెప్పడానికి అక్కడి దాకా వెళ్ళొచ్చావా? నేను చేస్తా చూడు. నీ నవ్వు కూడా చాలా బాగుంటుంది. అయిపోయాను.
తగలేసి నేను రావట్లేదు మళ్ళీ అంత దూరం. నువ్వు వెళ్ళి తెచ్చుకొని ఇక్కడే ఉంటా. మీరు ఇక్కడ ఒక్కళ్ళు ఎలా ఉంటారండి? ఏ ఓకే నేనే వెళ్తా. యాక్చువల్లీ మనం ఒక పని చేద్దామండి. ఏమైందండి? చాలా దూరం నడిచాం కదా, చెప్పు రాసుకుపోయినట్టుంది. నువ్వు వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం అండి, ఒక్కసారి బైక్ స్టార్ట్ అవుతుందేమో చూస్తాను. ఒక్క నిమిషం, ఒకసారి బైక్ జరగరా. పక్కకు వస్తుందేంటి? స్టార్ట్ అయిందండి. ఇప్పుడు రండి వెళ్దాం. అలా ఎలా అయింది? మ్యాజిక్. అంటే ఇంతాక రిజర్వ్ లో పడినట్టుందండి. అలా ఎలా రిజర్వ్ లో పడుతుంది? నిజం చెప్పు. సారీ అండి, నేనే రిజర్వ్ లో పెట్టాను. ఎందుకు? తెలీదండి. ఏం తెలీదు? ఎందుకు అబద్ధం చెప్పావు చెప్పు. అంటే మీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలనిపించింది, అందుకే అలా చేశాను. అలా అయితే అదే విషయం చెప్పాలి. పెట్రోల్ అయిపోయిందని ఇంత నడిపిస్తావా? సారీ అండి, నాదే తప్పు. ఇప్పుడు డ్రాప్ చేశాను రండి. ఎందుకు? బోర్ కొట్టేశానా? నేను ఎప్పుడు అన్నా అండి? ఇంకాసేపు ఉండాలని చెప్పి అబద్ధం చెప్పావు. ఇప్పుడు దింపేస్తా అంటే బోర్ కొట్టేస్తానే కదా. అయ్యో అలా కాదండి. ఏంటి అలా కాదు? నేనే కదా వాగైంది అక్కడి నుంచి. నీకు ఎలా బోర్ కొట్టింది? మీరే కదండి వెళ్తాను డ్రాప్ చేయన్నారు. మీ ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. ఇంకాసేపు ఆగొస్తానంటే వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తారు? నేను ఇలా అబద్ధం చెప్పను. నాకు నీతో ఇంకాసేపు ఉండాలనుంది. పద. కనులలో ఎరుపుగా దాచావా కోపాన్ని, నింగే అడిగితే అరువుగా ఇచ్చావా నీలాన్ని. నీ నవ్వుల్లోని తెలుపే మబ్బుల్లోని మెరుప, సిగ్గులోని చమకే వెన్నెల తడుక, ఒక్కొక్క పలుకే ఓ కొత్త రంగై నా మీదే వారిందే. నీలా మనసునే దోచావే నిజమై, ఎదుటను నిలిచావే శిలనై. నే నిలిచిపోయానే ఎదురుగా నువ్వుంటే. నీలా మనసునే దోచావే నిజమై, ఎదుటను నిలిచావే శిలనై. నే నిలిచిపోయానే ఎదురుగా నువ్వుంటే. చందమామ కథలో దాచుకున్న నిధిలా చిక్కకుండా కళ్ళు కప్పిపోతావే. చూపు తిప్పుకుంటే చూడలేక నిన్నిలా చంప పట్టి వంక చూడమంటావే. నీలా మనసునే దోచావే నిజమై, ఎదుటను నిలిచావే శిలనై. నే నిలిచిపోయానే ఎదురుగా నువ్వుంటే. నీలా మనసునే దోచావే నిజమై, ఎదుటను నిలిచావే శిలనై. నే నిలిచిపోయానే ఎదురుగా నువ్వుంటే.
చూపు తిప్పుకుంటే చూడలేక నిన్నిలా చంప పట్టి వంక చూడమంటావే. Whoever blinks first loses. తొలి కలవో తొలకరివో ఎదలయలో అలజడివో. వేల వేల మాటలున్న పాట రాసుకుంటే పెదవి దాటి పలకరింపే రాదాయే. అంతలోనే ఓ క్షణం కాలమాగిపోతే చిలిపి ఉసులేవో చిందులేసే. మీరా మనసునే దోచావే నిజమై ఎదుటను నిలిచావే. రవినై నే వెలిగిపోయానా ఎదురుగా నువ్వుంటే. అరే వా చెయ్యి. ఇద్దరం కలిసి చేద్దామా? అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్తాను. పైకి చూసారా? చనిపోయిన వాళ్ళంతా ఆకాశంలో చుక్కలవుతారంట. అంటే రోజు మనం అందంగా ఉందని చూసేది ఆకాశంలో శ్మశానాన్ని. అంటే చూసే దృష్టి బట్టే అందం. హే, ఆ బ్రైటెస్ట్ స్టార్ని చూసారా? దాన్ని చూస్తూ ఏదైనా కోరిక విసిరితే అది పట్టుకుంటుందంట. మీరు ఏదైనా కోరుకోండి, అది ఖచ్చితంగా పట్టుకుంటుంది. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్. ఒక్కసారి నువ్వేం కోరుకున్నావు? నేను కోరుకున్నది ఆల్రెడీ జరిగిందండి. ఏంటో అది? అంటే
కోరుకున్నది అలా బయటికి చెప్పకూడదండి. మీరు గట్టిగా అనుకోండి, జరుగుతుంది. ఇన్వెస్టర్ నా డిజైన్స్ ఓకే చేయాలి. అరే అరుస్తున్నారు ఎందుకండి? నువ్వేగా గట్టిగా అనుకోమన్నావు. గట్టిగా కోరుకోమన్నాను. ఏమో, ఒక మెగాపిక్సెల్ తో చూస్తేనే మ్యాజిక్ కనిపిస్తుంది అన్నావు కదా, అలాగే ఒక డెసిబెల్లో అరిస్తేనే కోరికినిపిస్తుందేమో అని. స్టార్ నా విష్ క్యాచ్ చేసింది. ఇప్పుడే వస్తాను. హలో సార్. హలో సారీ, ఇలా 2:30 కాల్ చేస్తున్నందుకు. పర్లేదు సార్, చెప్పండి. సో నీ డిజైన్స్ నాకు నచ్చాయి, కానీ నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. పక్కన ఎవరు లేరు కదా? ఒక అబ్బాయి ఉన్నాడు సార్. ఈ టైంలో అబ్బాయి అంటే బాయ్ ఫ్రెండా? లేదు సార్, జస్ట్ స్ట్రేంజర్. స్ట్రేంజర్? జస్ట్ స్ట్రేంజర్? Right now, I know Ravi is more than a stranger to me. But... stranger hai, sir. ప్రపంచంలో మన ఇద్దరమే ఉన్నట్టుంది. ప్రపంచం మన ఇద్దరిని కలపడానికే పుట్టినట్టుంది. ప్రపంచం అంతా ఉన్నంత వరకు ఈ క్షణం ఇలాగే నిలిచిపోవాలని ఉంది. నువ్వు నేను శాశ్వతంగా నిలిచిపోవాల్సిన ఈ క్షణం. ఏమైందండి? నథింగ్, నువ్వు వెళ్ళిపో. బాయ్. వెళ్ళిపోవాలా? అది కాదండి, నేను మీతోనే ఉంటాను. చెప్తే అర్థం కాదా నీకు? వెళ్ళు. ఏడుస్తున్నారు ఎందుకండి? నేనేం ఏడవట్లేదు. ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలే. ప్రాబ్లం ఏంటి? నవ్వుకున్నప్పుడు ఇద్దరం ఉన్నాం, బాధలో మీరు ఒక్కళ్ళే ఉంటే ఎలా అండి? ఇది నా బాధ, నా హెడేక్. నీకు నన్ను చేరప్ చేయాల్సిన అవసరం లేదు. నా స్పేస్ నాకు ఇవ్వు. ఓకే అండి, ఓకే. మీ స్పేస్ మీకు ఇస్తాను. దగ్గరకు రాను, దూరంగా కూర్చుంటాను. కానీ వెళ్ళిపోమని మాత్రం అనొద్దు. ఇష్టమైన వాళ్ళు బాధలో ఉంటే వదిలేసి వెళ్ళిపోలేను. అయినా ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ? ఏం లేదు, నువ్వు చాలా ప్రోగ్రెసివ్ అండ్ ఫాస్ట్ టైప్ అని విన్నా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో మోమాటం లేకుండా పాయింట్కి వస్తా. ఈ నైట్ ఆ అబ్బాయికి టైం ఇచ్చినట్టే రేపు నాకు కూడా టైం ఇచ్చావనుకో, వెంటనే నీకు ఆఫర్ ఓకే చేస్తా. వాట్సే? హలో హలో. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ సార్. నా టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ని చూసి మీరేమో. అందరూ కష్టపడతారు, అందరూ పడతారు, కానీ నువ్వేం ఎక్స్ట్రా ఇవ్వగలవు అనేది కదా. మీ పక్కన ఎవరైనా ఉన్నారా సార్? లేరురా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. గో ఫక్ యువర్ సెల్ఫ్.
ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ. అందుకే ఇలా ఉన్నాను. నా ఫ్రెండ్స్ అందరూ లైఫ్లో ఏదేదో సాధిస్తున్నారు. దేర్ ఆల్ మూవింగ్ ఫార్వర్డ్. నేను ఇక్కడే ఉండిపోయాను. ఐ ఫీల్ లైక్ ఐ ఫెయిల్డ్. ఆల్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ మేక్ మై మామ్ ప్రౌడ్. అది నేను చేయలేకపోతున్నాను. అగ్రీడ్, బయట వరల్డ్ ఇలాగే ఉంటుంది, జడ బిగించి ఫైట్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాల్సిందే అని. కానీ అప్పుడప్పుడు నా ఓపిక కూడా అయిపోతుంది. ఐ ఫీల్ టైర్డ్. ఇంకెంత ఫైట్ చేస్తే నన్ను అలా ఉండనిస్తారనిపిస్తుంది. మొత్తం గివప్ చేసేయాలనిపిస్తుంది. నాన్న అమ్మను లేకుండా బతకలేనని వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. నాకు 8 ఏళ్ల వయసప్పుడు నీతో అస్సలు బతకలేనని డివోర్స్ ఇచ్చేశాడు. ఇంకో పెళ్లి చేసుకున్నాడు. చిన్నగా నన్ను మర్చిపోయాడు. అమ్మ సింగిల్ మదర్గా చాలా కష్టాలు పడింది. నా మీద ఇష్టం కన్నా నేను తనలా అయిపోతానేమో అని భయం. టూ మచ్ ప్రొటెక్టివ్ ఉండేది. అండ్ ఐ హేట్ ఇట్. దిస్ ఇస్ ద మూమెంట్ ఐ రియలైజ్డ్ వాట్ రవి సెడ్. ఏ ఎమోషన్ అయినా ఇంకొకరితో షేర్ చేసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ట్రూ. కానీ షేర్ చేసుకోవాలనిపించే ఇంత స్పెషల్ పర్సన్ పక్కన ఉండాలి. పడుకున్నానా? ఎంతసేపు అయింది? ఇందాకే. టైం ఎంత? ఏమైంది? ఏం లేదు. కాసేపు అడుగుదామా? వన్ మినిట్ అండి, ఫోన్ మర్చిపోయాను, తీసుకొస్తాను.
ఆశపడ్డానికి అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ డియర్ జాస్మిన్, I think I'm madly in love with you. ఫోన్ కాల్ అండి. అది కాదండి. ఆశపడ్డానికి అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ తనని ప్రేమించాలి. ఆ ప్రేమను ధైర్యంగా తనతో చెప్పాలి. ఎప్పటి వరకు అని తను అడిగితే చివరి వరకు అని చెప్పాలి. తను నా ధైర్యం అవ్వాలి, నేను తన నమ్మకం అవ్వాలి. ఏది ఏమైనా ఇకపై ఇద్దరం కలిసే బ్రతకాలి. తన పేరు ఇంకా చెప్పలేదు కానీ డియర్ జాస్మిన్, ఐ థింక్ ఐఎమ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యూ. ఎక్స్ప్లెయిన్ దిస్. అంటే మీరంటే నాకు చెప్పు. మీరంటే నాకు ఇష్టం అండి. షట్ అప్. నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ సెడ్ షట్ అప్. మీరే కదండి ప్రేమిస్తే ధైర్యంగా చెప్పమన్నారు. అయితే నాతోనే చెప్తావా? కొంచెం చనువుగా ఉంటే చాలు. ప్రేమ నీకు చెప్పాను, నాకు ఇవన్నీ నచ్చవని చెప్పేసి. దిస్ ఇస్ నార్మల్. నీ ఊహల్లో ప్రేమ అనుకుంటున్నావు అంతే. అయ్యో లేదండి, ప్రేమే. ప్రేమ ఊహల్లోనే బాగుంటుంది అన్నారు మీరు, కానీ మీతో ఉంటే ఊహించలేనంత బాగుంది. ఖచ్చితంగా ప్రేమే. వాట్ నాన్ సెన్స్. అయినా పరిచయమైన గంటలో ప్రేమలా పుడుతుంది? గంట కాదండి, చూసిన వెంటనే ప్రేమించాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. క్షణంలో పుట్టినంత మాత్రాన నా ప్రేమకు వాల్యూ లేదంటే ఒప్పుకోను. సి, నీ ఫీలింగ్ నిజమే ఉండొచ్చు, కానీ నువ్వు నేను వేరు. నేను ప్రేమించడానికి కరెక్ట్ అమ్మాయిని కాదు. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదు. వెయిట్ చేస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మనకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకు భయపడుతున్నారు? ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఇది డెస్టినీ. మీరే వచ్చి నన్ను బైక్ రైడ్ అడగటం, దిస్ ఈజ్ ఆల్ డెస్టినీ. ఓ స్టాప్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ జస్ట్ ఎ డేర్. డేరా? ఎస్. అర్థం కాలేదు. ఒక స్ట్రేంజర్ తో టైం స్పెండ్ చేయమని మా ఫ్రెండ్స్ డేర్ ఇస్తే నేను పిక్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ రెట్రోలో నువ్వు ఒక్కడివే సింగిల్ గా ఉన్నావు. సి, ఐ రియలీ లైక్ స్పెండింగ్ టైం విత్ యూ. అంతే. అంత లేదు. ఇక్కడే ఉంది. ఐఎమ్ సారీ. నా ఈ మిస్టేక్. అబ్బాయితోనే ఉందా? ఐ నో. నాకు టైం అయింది, నేను ఇంక వెళ్తాను. సో ఈ రాత్రి మన ఇద్దరి మధ్య జరిగిందంత అబద్ధమేనా? మళ్ళీ మనం స్ట్రేంజర్సేనా? వాట్ హ్యాపెన్ డిడ్ంట్ మీన్ ఎనీథింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్. It's already 5. I'm not saying it didn't mean anything, but why does it have to mean everything? Because it means everything to me. What happened is which never happened to me before. కళ్ళల్లోకి చూశాను, కళ్ళు తిప్పకుండా కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉన్నాను. ప్రేమించేశాను మిమ్మల్ని. ఫస్ట్ టైం నా లైఫ్లో. మీకు ఇది థ్రిల్ రైడ్, జస్ట్ ఏ డేర్. ఎలా ఉంటుందో ట్రై చేద్దామని అనుకొని ఉండొచ్చు, బట్ టు మీ దిస్ ఈస్ వాట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మై ఎంటైర్ లైఫ్. ఏంటి ఇంకా రాదు? టైం అయిపోతుంది. వెనక్కపోని చెప్తా. Look, I'm sorry, Ravi. I didn't mean to. బోరింగ్ క్యాండిడేట్ అన్నా. వెళ్తా అండి. త్వరగా రా.
ఎక్కువ ఫాస్ట్గా. వెనకే చెలినా మనసే నన్నొదిలి నడిచే ఈ నిమిషం మరి నా ప్రాణం నా తనువే విడిచే చెలియా చెలియా నిన్నటి కలలా జైజారకే నువ్విలా సఖియా సఖియా చిరునవ్వు నీలా చెరిపేయకే ఓ ప్రియా ఆల్రెడీ క్లీన్ చేసావు కదే, చేసిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? అరే అన్నీ పర్టికులర్గా ఉండాలనుకునే నీ రూమ్లో కొన్ని కొత్త చేంజెస్ కనిపిస్తున్నాయి. చేంజ్ ఇస్ అ గుడ్ థింగ్, రైట్? Nothing has changed. అరే ఏం చేస్తున్నావు? ఏమైంది? What happened that night? Nothing. Just leave me alone. ఈ కోపం నా మీద కాదు, నీ మీద నీకే. ఆ అబ్బాయి నీకు నచ్చాడు, ఆ అబ్బాయి నాకు నచ్చడం ఏంటి అని నీ మీద నీకే కోపం. నచ్చడం ఏంటి? I just feel sad for him అంతే. చిన్నప్పటి నుంచి అంతే. నీ ట్రూ ఫీలింగ్స్ ఎప్పుడు పైకి చెప్పుకో. జస్ట్ వన్స్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఓకే, ఫీలింగ్స్ అంటుకున్నాయి. ఆ నైట్ అతనితో టైం స్పెండ్ చేసినప్పుడు ఐ గాట్ ఫీలింగ్స్, బట్ దట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్. మా ఇద్దరికి సెట్ అవ్వదు.
యూ లైక్ హిమ్ ఆర్ నాట్? హీ స్వీట్. వాడిని కలిసేదాకా అంత ప్యూర్ సోల్తో ఒక మనిషి ఉంటాడని నాకు తెలీదు. బట్ ప్రేమ పిచ్చోడు. లవ్ అంటే ఇలానే ఉండాలి అని తన ఊహల్లో బొమ్మలు గీసుకున్నాడు. ఆ లవ్ని ఫర్ ఎవర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. హీస్ ఆల్ ఫీలింగ్స్, బట్ ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు హిమ్. అందుకే ఇది జరగకూడదు. You can't fight love. If there is anything worth surrendering, then it's love. ఒకటి, చాలా మందికి జీవితం మొత్తం వెతికినా దట్ వన్ స్పెషల్ పర్సన్ దొరకరు. ఇఫ్ యూ ఫైండ్ సమ్వన్ స్పెషల్, he totally deserves a chance. నచ్చినట్టంటే ఇలానా? జుట్టు చూడు ఎలా వదిలేసా. ఎయిర్పోర్ట్ బయటే ఉన్నా. కనిపించింది రెడ్ కార్ 829గా. ఓకే వస్తుంది. అన్న కొంచెం స్లో చేయరా? ఎయిర్పోర్ట్కి పోనీయండి. మ్యామ్ ఇంటికి రమ్మన్నారు. నేను చెప్తాలే, నువ్వు పోనీ. సరే మ్యామ్. ట్రస్ట్ మీ సార్, ఈస్ గాట్ దట్ వర్త్. లవ్ గురుకి హిస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ యాప్ట్. అంత షూర్గా ఎలా చెప్తున్నావు? నేను అతని రికార్డింగ్స్ అన్నీ విన్నాను సార్. మ్యాజికల్ సేయింగ్స్ అబౌట్ లవ్. జస్ట్ వన్ ఛాన్స్ సార్. ఐ థింక్ పీపుల్ విల్ లవ్ ఇట్. ఓకే దెన్ లెట్స్ గెట్ హిమ్ ఆన్ ఎయిర్. రవి, నీ కంటెంట్ నువ్వే చెప్పుకునే రోజు వచ్చింది. గో, ద షో ఈజ్ ఆల్ యువర్స్. Hello listeners, welcome to Law Guru episode on your favorite FM channel 91.1 FM. This is Ravi, Law Guru.
ప్రేమించడం ఎలా అనేది మనకి ఇంకొకరు చెప్పాలా? మనందరికీ తెలుసు ఎలా ప్రేమించాలి అని. అందుకే వాళ్ళు నేను ఎలా ప్రేమించకూడదో చెప్తాను. డోంట్ ఓవర్ రొమాంటిసైజ్ థింగ్స్. మన కోసం ఎవరు పుట్టుండ్రు. ఫ్యాంటసీస్లో బ్రతకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఏంజల్స్, సోల్మేట్స్, డెస్టినీ, మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, ద వన్, ఇవేవి ఉండుండవు. వాట్స్ రాంగ్ విత్ హిమ్? ఏం చెప్తున్నాడు సార్? ఎందుకంటే మన కోసం ఒక్కరే పుట్టారు అని మనం నమ్మితే, ఆ ఒక్కరు కాదంటే మనం ఏమైపోతాం? నేను కూడా ఇలాంటి కళల్లోనే బ్రతికేవాడిని. ఒక ప్రిన్సెస్ వస్తుందని కళల్లోనే బ్రతికే. I'll stop him, sir. నిజమైతే బాగుండని ఆశపడ్డాను. అసలేమో ఆలోచిస్తున్నాను నేను. తను నేను అసలు ఎలా అన్నా, ఇది ఏఎఫ్ఎం స్టేషన్? నాలాంటి వాడు ఇది 91.1 FM మేడం. తను కొంచెం తొందరగా ఎఫ్ఎం స్టేషన్ కి పోనివరా ప్లీజ్? ఓకే మేడం. కానీ నేను మేబీ ఐ డోంట్ డిజర్వ్ హర్. ఎందుకంటే నేను ఒక ఆర్డినరీ అబ్బాయిని, పెద్ద స్పెషల్ ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ బోరింగ్ క్యాండిడేట్ని. కానీ నాకు దక్కిన అదృష్టం తనతో పరిచయం, తనతో ఆ రాత్రి ప్రయాణం, తనతో నేను మాత్రమే చేసుకున్న జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలు చాలవా జీవితాంతం తన్ని ప్రేమించడానికి, జీవితానికి సరిపడే జ్ఞాపకాల్లో తను ఉండిపోవడానికి? అయినా మనం చేయగలిగింది ఒక్కటే, వాళ్ళు పక్కన ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమించడం, వాళ్ళు పక్కన లేనప్పుడు వాళ్ళ జ్ఞాపకాలని ప్రేమించడం. ఇది మాత్రమే చేయగలం. ఇక్కడ రవి ఎక్కడుంటారు? లోపల లైవ్లో ఉన్నారు మ్యామ్. మీరు కూడా ఇలా ఎవరైనా జ్ఞాపకాల్లో ప్రేమిస్తూ ఉంటే, ఇలా ప్రేమించడం తప్పేం కాదు. తిరిగి ప్రేమను ఆశించడం తప్పు. మేబీ ఇట్ ఈస్ టూ మచ్ టు ఆస్క్ ఫర్ లవ్ ఇన్ రిటర్న్. ఇంకా మీకు బోర్ కొట్టించను. ఇందాక ఎలా ప్రేమించకూడదో చెప్తాను అన్నాను కదా, నేను చెప్పాలనుకున్నది ఇదే. తిరిగి ప్రేమను మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆల్ వీ కెన్ డూ ఇస్ యాక్సెప్ట్ దెమ్ ఫర్ హూ దే ఆర్ అండ్ లవ్ దెమ్ ఎనీవే. నేను తెలుసుకున్న ట్రూ లవ్ లోపలిచ్చేస్తారా ప్లీజ్? ఇలా ప్రేమిస్తున్నప్పుడే నాకు అర్థమైంది, మనం ఒకళ్ళు నిజంగా లవ్ చేస్తున్నాం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, అవతల వాళ్ళు మన హార్ట్ బ్రేక్ చేసినా మనకు వాళ్ళ మీద ప్రేమ తగ్గదు. సో డియర్ లిజనర్స్, that's it for today's Law Gurus episode. This is Ravi signing off. రవి, రవి నిన్నే. రవి ఆగు. రవి, రవి ఆగు. రవి నిన్నే. రవి, నీతో కొంచెం మాట్లాడాలి. నేను వెళ్ళాలండి. ఇలా రా. అరే నా వైపు కూడా చూడవా? ఐఎమ్ సారీ. లేదండి, నేనే సారీ. ఆ రోజు మన ఇద్దరి మధ్య జరిగింది నార్మలే. నేనే స్పెషల్ అని ఊహించుకున్నాను. మీరు నాతో చనువుగా మాట్లాడితే ప్రేమ అనుకున్నాను. నేను ఒక పెద్ద ఫూల్ని. దట్ ఫూల్ వాజ్ అ గిఫ్ట్ టు మీ.
యాక్సెప్ట్ ఇట్. ఆ రోజు రాత్రి మన మధ్య జరిగింది, ఇట్ వాస్ సంథింగ్ స్పెషల్. అప్పుడు మై మైండ్ వాజంట్ యాక్సెప్టింగ్ ఇట్, బట్ నౌ మై హార్ట్ వాంట్స్ టు యాక్సెప్ట్ ఇట్. ఏంటండి మళ్ళీ ఇంకో డేరా? ఇంకోసారి నా హార్ట్ బ్రేక్ అయితే నేను తట్టుకోలేను, నేను వెళ్తానండి. కాదు కాదు, మీరు మళ్ళీ నన్ను హర్ట్ చేయరని నమ్మకం ఏంటండి? ఐ వోంట్. గ్యారంటీ ఉందా? అరే ఏం చేస్తున్నా? నాకు చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్స్ మీద నమ్మకం లేదు. చూసుకోండి. అందుకే రిలేషన్షిప్లోకి వెళ్లకుండా సాకులు వెతుక్కునేదాన్ని. బట్ విత్ యూ ఐ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్ బికాస్ you're that one special person I've ever known. నీకు నా మీద నమ్మకం తెప్పించాలనుంది. ఈసారి నేను అడుగుతున్నాను, మనకి ఇంకొక ఛాన్స్ ఇద్దాం. జాగ్రత్త. చెప్పు. Let's give us another chance. కానీ I'm still me. I'm not easy to deal with. నాకు కోపం ఎక్కువ, నేను ఓవర్ థింక్ చేస్తాను. ఏదో ఒకటి డిసైడ్ అయ్యే వరకు నా పక్కనే ఉండి భరిస్తావా? ఇష్టం లేని వాళ్ళనే భరిస్తామండి, ఇష్టమున్న వాళ్ళని ప్రేమిస్తామంతే. అండి కాదు, నా పేరు నీల. నీలా? ఇంకా చెప్పేంటి కబుర్లు? ఇంకా నా గురించి ఏం లేవండి, మీరే అన్ని దాచేశారు. ఇంకా మీరేంటి, నీలా అని పిలు. సరే నీలా, పేరు చెప్పావు, మరి ఊరు? ఊరు వైజాగ్. వైజాగా? యాక్చువల్గా ఈ హైదరాబాద్ నాకు బోర్ కొట్టేసింది. నిజంగా హైదరాబాద్ బోర్ కొట్టేసిందా? సో నేను కూడా వైజాగ్ వచ్చేస్తా. ఏం మళ్ళీ దూరం పారిపోతావా? ఈసారి నన్ను భరించలేక నువ్వు పారిపోవాలి కానీ నేను పారిపోను. ఎంత దగ్గరికైనా రా. చెప్పు తాతయ్య, అన్నీ ఉన్న యువరానికి అల్లాద్దీన్ ఏమిచ్చుంటాడు? ఏమీ ఇవ్వలేదు. యువరాణిని యువరాణిలా ఉండనిచ్చాడు అంతే. అలాద్దీన్ నీలాకాశంలో రంగుల హరివిల్లులా తనతో జత చేరాడు. నీలి సంద్రంలో రవికిరణంలా తనలో నిండిపోయాడు. నువ్వు కూడా నీ యువరాణిని యువరాణిలా ఉండనివ్వగలిగితేనే ప్రేమించు. రాతిరేళలో ఊహల రాయబారమో, నీలి నింగిలో చుక్కల ప్రేమ తీరమో, జాబిలమ్మనే చాటుగా చూసి రవి రాసి పంపిన తీయని ప్రేమ పల్లవి. నీలా ఎవరు లేరు, నిజమై జతగా చేరు, ఎగసే అలల తీరు, ఎదలో కలల హోరు. నీలా
తీరమై జతగా చేరు ఎగసే అలల తీరు ఎదలో కలనహోరు తారలే తెరలు తీసెలే ఉదయ కాంతికే ఈ నిమిషాన విన్నెలే రవిని వేకువై తట్టిలే పదా ప్రతి ఉదయాన జాబిలే జాము రాత్రిలో చిన్న పోవున తన గమనాన సూర్యుడే తనకి చేరువై వెలుగు నింపడా